గుంటూరు నుంచి వచ్చామయ్యా. అమ్మా ఇంత ఎండ వాన వస్తుంది, అర్ధరాత్రి అయింది, ఎందుకమ్మా ఇంత అభిమానం ఏంటి? జగన్ అంటే ప్రాణం అయ్యా, జగన్ అంటే ప్రాణం. ఎప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో జగన్ అంటే ప్రాణం. మా వాడు మొత్తం అండి, మాకు ఏమి చేసినా చెయ్యకపోయినా ఆయన అంటేనే ప్రాణం. అంటే అంటే అంత నమ్మకం ఏంటి, అభిమానం ఏంటి ఆయన మీద? ఆయన మీద అంతే నమ్మకం మాకు. నాకు 5గురు పిల్లలైన, నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లునిచ్చాడు జగన్ అన్న, ఇల్లునిచ్చాడు, సొంత ఇల్లు నాకు ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కడ ఇచ్చారు ఇల్లు? ఏటుకూరులో ఇచ్చాడు ఇల్లు. నీ పేరు మీద ఇచ్చారా? నా పేరు మీద ఇచ్చాడు, నాకు కట్టించే ఇచ్చాడు. అదేంటి చంద్రబాబు నాయుడు ఇవ్వలేదా? ఆయన అసలు ఇవ్వలేదు, నాకు ఏమి చేయలేదు చంద్రబాబు నాయుడు. జగన్ వచ్చాక చేశాడా? జగన్ వచ్చాకే. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా, జగన్ ఇంటికి పంపించేస్తాను, జగన్ రాడు. ఆయనకు అంత సీన్ లేదు, ఆయనకు అంత సీన్ లేదు, మూసుకొని పండుకోమను. పవన్ కళ్యాణ్ కూడా అంటున్నాడు కదా, ఆయనకు కూడా అసలు ఆయన సినిమాలు తీసుకోవచ్చు, ఆయనకి ఎందుకు లేని పని తలనొప్పి. మీ ఆడవాళ్ళందరూ పవన్ కళ్యాణ్ కొట్టేస్తారంట. మేము అసలే వేస్తారేమో వేసేవాళ్ళం. దూరం నుంచి వచ్చామయ్యా. అమ్మా ఇంత ఎండ వాన వస్తుంది, అర్ధరాత్రి అయింది, ఎందుకమ్మా ఇంత అభిమానం ఏంటి? జగన్ అంటే ప్రాణం అయ్యా, జగన్ అంటే ప్రాణం. ఎప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో జగన్ అంటే ప్రాణం. మా వాడు మొత్తం అండి, మాకు ఏమి చేసినా చెయ్యకపోయినా ఆయన అంటేనే ప్రాణం. అంటే అంటే అంత నమ్మకం ఏంటి, అభిమానం ఏంటి ఆయన మీద? ఆయన మీద అంతే నమ్మకం మాకు. నాకు 5గురు పిల్లలైన, నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లునిచ్చాడు జగన్ అన్న, ఇల్లునిచ్చాడు, సొంత ఇల్లు నాకు ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కడ ఇచ్చారు ఇల్లు? ఏటుకూరులో ఇచ్చాడు ఇల్లు. నీ పేరు మీద ఇచ్చారా? నా పేరు మీద ఇచ్చాడు, నాకు కట్టించే ఇచ్చాడు. అదేంటి చంద్రబాబు నాయుడు ఇవ్వలేదా? ఆయన అసలు ఇవ్వలేదు, నాకు ఏమి చేయలేదు చంద్రబాబు నాయుడు. జగన్ వచ్చాక చేశాడా? జగన్ వచ్చాకే. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా, జగన్ ఇంటికి పంపించేస్తాను, జగన్ రాడు. ఆయనకు అంత సీన్ లేదు, ఆయనకు అంత సీన్ లేదు, మూసుకొని పండుకోమను. పవన్ కళ్యాణ్ కూడా అంటున్నాడు కదా, ఆయనకు కూడా అసలు ఆయన సినిమాలు తీసుకోవచ్చు, ఆయనకి ఎందుకు లేని పని తలనొప్పి. మీ ఆడవాళ్ళందరూ పవన్ కళ్యాణ్ కొట్టేస్తారంట. మేము అసలే వేస్తారేమో వేసేవాళ్ళంతా.